ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి మరో 24 గంటల్లో ఈ యొక్క రహస్యం బయటపడుతుంది, అదేంటో ఇప్పుడే తెలుసుకో అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి కర్మ అనేది చాలా ప్రమాదకరమైనదమ్మా. దాని నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కూడా కుదరదు. ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఉండు అంటే అర్థం కావడం లేదా? నీ సాయి తండ్రి పూర్తిగా చెప్పేది వింటేనే నీకు అర్థమవుతుంది తల్లి. ఆ కర్మ అనేది దీని నుంచి తప్పించుకోవడం అంత సులువైన పని కాదు తల్లి. ఇది ఎవరి తరం వల్ల కూడా కాదు. అవును తల్లి, దేవుడు చూడడం లేదులే, ఎవరు చూడడం లేదని తప్పులు చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సి వస్తుంది కదమ్మా. ఈరోజు దూరంలోనే ఉందని అనుకోకు. ఆ పాపం పండే రోజు ఒకటి ఖచ్చితంగా అనేది వస్తుంది. కాబట్టి తెలుసుకో. తెలియక కానీ పొరపాటున కూడా ఎవరికి కూడా హాని తలపెట్టొద్దమ్మా. అది నిన్ను ఇంకా ఇంకా కష్టాల పాలు చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అవును తల్లి, కర్మ అనేది చాలా శక్తివంతమైనది. నువ్వు మర్చిపోయినా సరే కర్మ మాత్రం విడిచిపెట్టదు. ఏదో ఒకరోజు వెంటాడుతూనే ఉంటుంది, వేటాడుతుంది, ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. గోడకు కొట్టిన బంతి ఎలా అయితే నువ్వు ఎంత వేగంగా విసిరితే అంత వేగంగా నీ ముందుకు వస్తుందో, కర్మ కూడా అలాంటిదే. ఇతరులకు చేసే కర్మలు ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళవు. ఏదో ఒకరోజు అవి తిరిగి బంతిలాగా తిరిగి నీ వద్దకు వస్తాయి. నువ్వు చేసింది ప్రతి ఒక్కటి కూడా నీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. అది మంచైనా చెడైనా ఏదైనా సరే, నువ్వు ఇతరులకి మోసం చేస్తే, మోసం తలపడితే, హానిలు ఏదైనా సరే చేస్తే అదే తిరిగి వస్తుంది. మంచైనా చెడైనా, బాధ అయినా, సుఖమైనా, ద్వేషమైనా, చివరికి పగా ప్రతీకారాలైనా ఏదైనా సరే నిన్ను వెంటాడుతూ ఉంటుంది. వేగంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్తమ్మా. కాస్త సమయం పట్టొచ్చేమో కానీ నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. నీ జీవితంలో కర్మ అనేది ఎప్పటికీ విడిచిపెట్టదు. కాబట్టి బిడ్డ, ఎవరికైనా ఎప్పుడు ఏదైతే చేయాలనుకుంటూ ఆలోచిస్తూ ఉంటావో కాస్త ఆలోచించి చెయ్యి. ఎందుకు చేస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. లేదంటే నువ్వే బాధపడతావు. ఇతరులు నాశనం అవ్వాలని కోరుకుంటే నువ్వే అంతమైపోతావు. జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు చేసేది ఎవరు చూడకపోయినా సరే ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటారు కదా. గుర్తుపెట్టుకో తల్లి, కర్మ అనేది ఒక చీకటి గోళంలో అంటే అరుపు లాంటిది. ఆ తర్వాత నుండి వచ్చే శబ్దం అనేది అసలు నువ్వు తట్టుకోలేవమ్మా. నువ్వు చిన్నగా చేసిన తప్పైనా సరే అది పెద్ద మొత్తంలో నీ చుట్టూ ముడుతుంది. దాన్ని నువ్వు తట్టుకోగలవా చెప్పు? ఆలోచించు తల్లి. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ ఊహల్లోనే నువ్వు అల్లాడిపోతావు. అలాంటిది అంత పెద్దగా కర్మలను తిప్పికొడితే ఇంకేముంటుంది చెప్పు? నువ్వు ఏమైపోవాలి? నిన్నే నమ్ముకున్నా నీ కుటుంబం ఏమైపోవాలి? ఆలోచించు. అందుకే ఎప్పుడు ఎవరికి కూడా అంటే హాని తలపెట్టొద్దమ్మా. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడును మాత్రం, హాని మాత్రం అస్సలు చేయకు తల్లి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిది. నువ్వు దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటావో అది అలానే కనిపిస్తుంది. కాబట్టి అంటే అది అలానే కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నీ యొక్క మనసుని స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకో. ఎప్పుడూ కూడా నీ మనసు పాలలాగా స్వచ్ఛంగా ఉండాలి తల్లి. నేను నీకు తోడుగా ఉంటాను కదా. ఎవరు నీకు హాని తలపెట్టాలని చూసినా సరే అస్సలు ఊరుకునేది లేదు. వాళ్ళకి శిక్షణ విధిస్తాను తల్లి. నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉంటారు. భయపడద్దు. బాబా మీరు నాతో ఉన్నారు కదా. నేను చేసే తప్పులు కూడా అనుభవించాలి కదా. నాకు సలహా ఇవ్వండి బాబా. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని కూడా రక్షించండి. నమ్మకం నాకు ఉంది కాబట్టి ఇంతలా బాధపడుతున్నా కాబట్టి పరిష్కారం కూడా చెప్తాను తల్లి. విను తల్లి. వీలైనంత వరకు నువ్వు దైవ సేవ చేస్తూ ఉండమ్మా. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఒకరు బాధపడుతుంటే వాళ్ళు ఇంకా బాధపడాలని ఎప్పటికీ అనుకోకు. వాళ్ళు బాధపడుతుంటే వీలైతే
ఓదార్చు లేదా మౌనంగా ఉండు, దాన ధర్మాలు చేస్తూ ఉండు. నువ్వు ఇలా చేస్తే పుణ్యాల వల్ల, దాన ధర్మాల వల్ల నీకున్న కర్మ ఫలితాలన్నీ కూడా శాశ్వతంగా దూరమవుతాయి. అవును తల్లి, ఎప్పుడూ కూడా నీ కర్మ కొంచెం కొంచెంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ నువ్వు దానాలు చేసినా, నేను అది చేశాను ఇది చేశాను నా కర్మలు తొలగిపోతాయిలే, నాకు పుణ్యమే కదా దక్కుతుందని నువ్వు చేసిన దానానికి ఫలితాన్ని ఆశిస్తే నువ్వు ఎంత చేసినా సరే దానికి ప్రయోజనం ఉండదని తెలుసుకో. అవునమ్మా, ఇతరుల మంచి కోరి మాత్రమే నువ్వు ఏదైనా చెయ్యి. నీ స్వార్థం కోసం కాదు, గొప్ప కోసం, మెప్పు కోసం కాదు, ఇతరులు బాగుండాలని. అప్పుడే దానికి 1000 రెట్లు నీకు పుణ్యం దక్కుతుంది, అంతా మంచిగా మారుతుంది. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఎలా ఉన్నారంటే, ఒక చేత్తో సహాయం చేస్తే రెండో చేత్తో దాన్ని లాక్కుంటున్నారే, అలాగే చేత్తో చేసిన సహాయాన్ని ఊరంతా డప్పు కొట్టి మరీ చెప్తున్నారు. అలా నా బిడ్డ ఎప్పటికీ కూడా ఉండకూడదు. సహాయం చేస్తూ చేసిన సహాయాన్ని కుడి చేతితో చేస్తే ఎడం చేయికి కూడా తెలియనివ్వకుండా ఉండాలమ్మా. అప్పుడే నీకు కూడా మంచి జరుగుతుంది. విను తల్లి, ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తున్నావు. నటన ప్రపంచంలోనే నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్నావమ్మా. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను చుట్టుముట్టేస్తారు. జాగ్రత్త. ఎవరు ఎంత మాట్లాడినా సరే, ఎన్ని మాటలు అంటున్నా సరే మౌనంగా ఉండమ్మా. అర్థమవుతుంది కదా. గుర్తుపెట్టుకో తల్లి, నీలో ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, కొంత అర్థం చేసుకునే మనసు ఉండాలి కదా. సముద్రమంతా సంపద ఉంటే ఏం లాభం? సహాయం చేసే గుణం లేనప్పుడు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల మనసు అర్థం చేసుకుని సహాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది. పొరపాటున కూడా ఇతరులకి ఆ పాపం అనేది నీ కిందకు చెప్పు. నువ్వు ఏదైతే విజయం మీద దృష్టి పెట్టావో ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది తల్లి. ఇక్కడ ఏది కూడా జరగనిదంటూ ఏది లేదమ్మా. అన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి. కాస్త ఓపిక పట్టు చాలు, మిగతావన్నీ నేను చక్క పెట్టేస్తాను. ఒకవేళ కోపం వస్తే మనిషితో పోరాడు, అంటే మనసుతో పోరాడు, మనిషితో కాదు. మనిషిగా పోరాటం వల్ల సమస్యకు ముగింపు కాదు కదా, ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనుషులతో పోరాడొద్దమ్మా, కాలంతో పోరాడు. కన్నీళ్లతో కాదు. జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది తల్లి. వాటన్నిటికీ ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి. గెలవాలన్న ఆశతో కాదు, నేను గెలవగలను, గెలుస్తాను అన్న నమ్మకంతో ప్రయత్నించు. అప్పుడు ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది. ఈసారి చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. ఇకపైన సరే జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయమేలా తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. పొరపాటున కూడా ఇలాంటి కర్మాన్ని కూడా వదలకూడదు, అంటే నువ్వు కట్టు కూడా ఎప్పుడూ కూడా ముట్టుకోకూడదు. అర్థమవుతుంది కదా తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.